నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పాపులేషన్ లో బిగ్గెస్ట్ కంట్రీ, ఎన్నో అద్భుతాలకు నెలవు భారతదేశం. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది మనకి. కానీ కొన్ని విషయాల్లో ఇప్పటికీ మనం లీస్ట్ ప్లేస్ లో ఉండడం చెప్పుకోవడానికి సిగ్గుచేటని చెప్పాలి. ఒక 2024 ఒలింపిక్స్ పట్టికలో చూసుకుంటే మనం లీస్ట్ ప్లేస్ లో ఉండడము, రజితం మన బంగారు పథకంలో కావచ్చు, కాంస్య పథకంలో కావచ్చు, ఇప్పటికీ కూడా బోని కొట్టకపోవడం, గెలిచిన 3 రజిత పథకాలకే సంకలు గుద్దేసుకుంటున్నాము అనేది సదరు ఒక క్రీడా అభిమానులకు కావచ్చు, అరే భారతదేశము ఇలాంటి పథకాల పట్టికలో మనం ఎందుకు టాప్ లో ఉండము అంటూ ఎదురు చూసే వాళ్ళకు ఒకంత నిరాశ కలిగించే విషయం. ముందాకే తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే భారత పథకంలో అంటే స్వర్ణ పథకంలో బోని కొట్టబోతున్నాము. ఇవాళ ఆల్మోస్ట్ ఇంకో 1-2 గంటలు ఒక పెద్ద గుడ్ న్యూస్ వింటాము. దినేష్ పొగట్ మనకు రెజ్లింగ్, మహిళా రెజ్లింగ్ విభాగంలో చరిత్ర సృష్టించబోతుంది. 50 కేజీల విభాగంలో తొలి బంగారు పథకాన్ని కైవసం చేసుకోబోయే తొలి మహిళగా పేరు నమోదు చేసుకోబోతుంది అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసాము. ఎన్నో కష్ట నష్టాలను వచ్చి అక్కడ దాకా వెళ్ళి ఇంకా అడుగు దూరం అంతే, నెక్స్ట్ బోట్లోకి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ ప్రత్యర్థి, ఎందుకంటే స్వర్ణ పథకం దాకా వెళ్ళింది అని అంటే తన పవర్ ఏంటి, తను ఎలా ప్రత్యర్థిని మట్టి కనిపించింది, రెజ్లింగ్ లో తన ఫోర్ ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తన తండ్రి తన చెల్లెళ్ళు ఎలా కష్టపడి ఇప్పటివరకు పథకాలు సాధించారన్న విషయంలో ఇంకా మనకు చెప్పుకోవడానికి ఒక బంగారు పథకం మన ఖాతాలో పడిపోతుందనే టైంలో ఒక 100 గ్రాముల బరువు తన జీవితాన్ని ఇప్పుడు తలకిందలు చేసింది. సీన్ కట్ చేస్తే తన పైన అనర్హత వేటు పడిందంటూ ఒక షాకింగ్ న్యూస్తో ఎట్టకేలకు ఒక బంగారు పథకాన్ని గెలుచుకోబోతున్నాం కదా అనేసరి కోటి ఆశలతో ఎదురు చూసిన వాళ్ళందరి ఆశలు గల్లంతైపోయాయి. టెన్నిస్లోనూ కూడా ఆల్మోస్ట్ ఇంకా మనం పివి సింధు పైన ఆశలు పెట్టుకున్నాము, పివి సింధు కశ్యప్ పైన ఆశలు పెట్టుకున్నాము. చివరి నిమిషంలో ఇంకా తను కూడా ఇంకా పురుషుల విభాగంలో తను గెలుచుకుంటాడు అనుకున్న టైంలో అది మిస్ అయిపోయింది. హాకీలో కొంత హోప్ వచ్చేసింది, సెమీఫైనల్కి వచ్చేసాం కాబట్టి ఈసారిగా హాకీలో కూడా చరిత్ర సృష్టించబోతున్నాం అనుకున్న టైంలో స్వీయ తప్పిదాలతో ఇంకా హాకీ దిశ మారబోతుంది. ఇప్పటికీ కొంత పేరు వచ్చేసింది, హాకీ క్రీడాకారులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. దిశ మారబోతుంది. ఈసారి హాకీ క్రీడాకారులు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు అన్న టైంలో స్వీయ తప్పిదాల్లో వాళ్ళు సెమీఫైనల్ నుంచి నిష్క్రమించి ప్రస్తుతం కోసం పోటీ పడుతున్నారు. అది కూడా వీళ్ళ ఖాతాలో ఎంత పడితే 8 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాల నుంచి గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత మిగతా రావాలనుకున్న ప్లేయర్స్కి ఒక ఆశా కిరణం ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే మిగతా దేశాల్లో క్రీడలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ప్రతిభ ఉన్న వాళ్ళను వెలికి తీసి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చేసి మన దేశం తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకు శిక్షణ విషయంలో వాళ్ళ పథకం సాధించేంత వరకు వాళ్ళ వెనకాల ఉండి ఏ ప్రభుత్వాలైనా వెన్నుదన్నుగా ఉంటాయి. మిగతా దేశాలు ఎందుకు క్రీడల్లో ముందుంటున్నాయి, అమెరికా, జపాన్, రష్యా, పారిస్ ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి, మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అని అంటే ఒకటే ఒక రీజన్, మనకు ప్రోత్సాహం అనేది లేకపోవడం. మన భారతదేశంలో మనం ఎక్కడ దాకా ఎందుకు మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాము, ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు, ఎన్నో బంగారు పథకాలు. మొన్న వచ్చిన మన మార్షల్ ఆర్ట్స్ ప్లేయరు, మన ఇంటర్వ్యూకి చెప్పిన మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ ప్రతిభ, మొన్నటి వరకు కూడా అమ్మాయికి గుర్తింపు రాలేదు. 5 బంగారు పథకాలు సాధించింది మార్షల్ ఆర్ట్స్లో. ఆ పిల్ల రెజ్లింగ్ విభాగంలో మొన్న వెళ్ళి 5 పథకాలు సాధించిన తర్వాత తన ఎమ్మెల్యే, మా ప్రాంతం అమ్మాయి, జుక్కల్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయి తన సొంత ప్రతిభతో తెర మీదకి వచ్చింది, ఎవరి సపోర్ట్ లేకుండా అనేసి తను అసెంబ్లీలో చెప్పిన తర్వాత అప్పుడు మన ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ క్రీడాకారులు ఇంతమంది ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని పిలిపించి అప్రిషియేట్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారని అంటే ప్రతిభ ఉంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేక, సాయం చేయండి అని అడిగినా పట్టించుకునే వాళ్ళు లేక, వాళ్ళకి ఎదురవుతున్న హెరాస్మెంట్స్తో కుటుంబం నుంచి కూడా సపోర్ట్ లేక చాలా మంది వెనుదిరుగుతున్నారు. అక్కడ దాకా వచ్చిన ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చే జాబ్లకు కూడా ఆడపిల్లలు అయితే కమిట్మెంట్లు అడగడం, మగవాళ్ళు అయితే మాకెంత ఇస్తారని అడగడం, ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వెనుదిరిగే వాళ్ళు వెనుదిరుగుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత నా పిల్లలు ఇలానే ఉండాలి, ఇలానే వాళ్ళ చేతుల్లో ఇబ్బంది పడాలని ఎవరు అనుకోరు కదా, కాబట్టి ప్రోత్సహించట్లేదు. అయినా సరే నాలాగా నా పిల్లలు ఉండొద్దు అంటూ చాలా మంది తల్లిదండ్రులు
తెర మీదకి వచ్చేసి చివరి నిమిషం వరకు ఫైట్ చేస్తుంటే నిజంగా విధి ఇంత నాటకం ఆడడం అనేది 100 గ్రాములతోటి బంగారు పథకం దాకా వచ్చేసి అట్లీస్ట్ ఇప్పుడు అమ్మాయిపై అనర్హత వేటు పడ్డం తర్వాత కాన్సింగ్ రతంగా ఏ పథకానికి అర్హత లేకుండా వెనుదిరగాల్సి వచ్చేసింది. ఇది దేవుడు ఏంటి ఒక్కొక్క తలరాతలు ఇలా రాస్తాడా? అందుకే అంటారు మనం ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి మన అదృష్టం మన వెంట లేకపోతే మన పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టు అమ్మాయి ఒకవేళ కనుక రెజ్లింగ్ విభాగంలో బంగారు పథకం సాధించి ఉండుంటే ఎలా ఉండేది? ఎంతమంది మహిళా రెజ్లర్లకి ఒక ఆశా కిరణం లాగా మొట్టమొదటి మహిళా రెజ్లర్ తెర మీదకి వచ్చింది అని అన్నప్పుడు అది చెప్పుకోవడానికి కూడా ఎంత ప్రౌడ్గా ఇప్పటివరకు ఎవరితోటి సాధ్యం కాంది ఒక ఆడదానితో సాధ్యమైంది. ఒలింపిక్స్ లో ఫస్ట్ బంగారు పథకం సాధించింది ఒక మహిళా రెజ్లర్ అనేది అది చెప్పుకోవడానికి కూడా ఎంత సంతోషంగా ఉండేది. బట్ అంత దాకా వచ్చినా కూడా విధి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇన్ని 60 దేశాల్లో ఉన్న దాంట్లో మనం లీస్ట్ పొజిషన్లో ఉన్నాము. 3 రజత పథకాలకి సంకలు గుద్దుకుంటున్నాము అని అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎవరి వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, మన దగ్గర ప్రతిభ లేదా, ఆడేవాళ్ళు లేరా? ఉన్నారు, కాకపోతే ఆదరణ లేదు. మన దగ్గరకు వచ్చిన 2 అథ్లెట్ మొన్న ఒక ఏపీ చెస్ ఛాంపియన్ వచ్చింది, ప్యారిస్లో వెళ్ళేసి మన చెస్ ఛాంపియన్లో విన్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి వెళ్ళి రావాల్సిన చెక్కు, గత ప్రభుత్వం నుంచి రావాల్సిన చెక్కు ఇప్పటి వరకు అందలేదు. తెలంగాణలో మన ప్రతిభ విషయం కూడా అంతే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన స్వయంగా సీఎం పేషికి లెటర్ రాసిస్తే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. అయ్యా నేను వెళ్తున్నాను, నాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నాకు కొంత అమౌంట్ ఇవ్వండి అనేసరి. గెలిచాక రావాల్సిన అమౌంట్ కూడా అతిగతి లేదు. తిరిగి కాళ్ళు అరిగిపోవడము, దాంట్లో ఎవడో ఒకడు నీకు ఇస్తే నాకేంటి అని అడగడం, ఇంకోటి నువ్వు అందంగా ఉన్నావు అంటూ నంబర్ తీసుకొని మెసేజ్ పెట్టడం. ఇది ఆడపిల్లల పరిస్థితి. ఇంకా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడతారు? నిజంగా ఒక్కొక్క దేశాల్లో అమెరికా లాంటి, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ చూస్తే వాళ్ళ పథకాల పట్టికలో కాల్సియం, బంగారం ఈ సర్కిల్ మొత్తం నిండిపోయి ఉంటున్నాయి. ఏదో ఒకటి 1, 2, 3, 10, 15 అన్నట్టు అందులో నిండిపోయి ఉంటే మనం లీస్ట్కి వచ్చేసరికి రాజస్థాన్లో 3 మెడల్స్ ఉన్నాయి. మనకి 3 మెడల్స్ రాజస్థాన్లో ఉన్నాయి. గెలిచిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు మీరు ఒక్కసారి లిస్టు తడిమి చూడండి ఎంతమంది పేద పిల్లలు ఒలింపిక్ వరకు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళలో వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ ఎంత కృషి చేస్తే వాళ్ళకి అంత ఇంత పెట్టుబడి పెడితే వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మీకు లిస్టు తీయండి. దాన్ని బట్టే మనం మన రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎంతవరకు క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాయి అనేది మీకే తెలుస్తుంది. క్రికెట్కు ఉన్న ప్రాధాన్యత మన దాంట్లో మిగతా క్రీడలకు ఉండదు. అదేమి చిత్రమో అర్థం కాదు. అన్ని క్రీడలను ఒకలాగా ఎందుకు చూడాలనేది ఇప్పటికీ తెలియదు. ఒక్కొక్క రాష్ట్రంలో మెరికల్ లాంటి వాళ్ళను ఏరి మిగతా దేశాల్లో వాళ్ళు పర్సనల్గా డబ్బులు పెట్టుకుని శిక్షణ ఇచ్చి వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు ప్రతి పైసా మేము భరిస్తాము అంటూ వాళ్ళలో ఉన్న ప్రతిభను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనలో మాకు ఈ ప్రతిభ ఉందయ్యా, ఒక్క 5 రూపాయలు సాయం చేయండి, మేము రాష్ట్రానికి ఒక పథకం తీసుకొస్తాము, రాష్ట్రం పేరు నిలబెడతాము అన్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటికైనా సరే రాష్ట్రాలు ఉన్న ప్రతిభను మారుమూల గ్రామాల్లో ఉన్నారు, వెళ్ళండి. క్రీడా ఏంటిది భవనాలు పెట్టుకున్నాము ఏదో చేస్తున్నామని కాకుండా ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు ఎవరు, ఇలాంటి వాళ్ళకి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే వీళ్ళు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు, వీళ్ళ వల్ల ఇంకెంతమంది మెడికల్ తయారవుతారు. ఒకరిని చూసి ఒకరిని మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఓకే ఇలా వెళ్తే నాకు గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది కాబట్టి నా పేరు ప్రఖ్యాతులు తర్వాత రాష్ట్రానికి మెడల్ తీసుకొస్తానన్న ఒక ఆలోచన వస్తుంది. అన్ని వాళ్ళే పెట్టుకోవాలని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెట్టుకోలేవు. మొన్న వచ్చిన చెస్ అథ్లెట్కి సంబంధించి కూడా, చెస్ ఛాంపియన్షిప్కి సంబంధించి కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎమ్మెల్యేని ప్రతిభను చూసి వద్దు మనం ఎలాగో ఏమి సాధించలేకపోయాము మన పిల్లలు తెర మీదకి వస్తున్నప్పుడు అనేసి 10 మంది ఫ్రెండ్స్ డబ్బులు పోగేసుకొని అమ్మాయిని పోటీలకు పంపించారంట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను చూడండి. గెలిచిన తర్వాత అమ్మాయికి రావాల్సిన 5 లక్షల చెక్కు ఇప్పటికీ ఇంకా ఇవ్వలేదంట. దౌర్భాగ్యం చూడు. మొన్న వెళ్ళిన ప్రతిభా తక్కడపల్లి కూడా వాళ్ళ జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు తన జేబులో నుంచి అమౌంట్ తీసిచ్చారు. అమ్మా నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను, నీకు ఏది కావాలన్నా మన నియోజకవర్గం పేరు నిలబడాలి అనేసి అన్నాడు. ఆయన మాట నిలబెట్టింది. 5 గోల్డ్ మెడల్స్ సాధించుకొని వచ్చింది. ఇమీడియట్గా ఆయన తీసుకెళ్లేసి మా ప్రాంతం అమ్మాయి సార్ ఇలాంటి మెరికల్ ఉన్నారు, మీరు కొంచెం సాయం చేయండి అంటూ అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. మీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు
మీరు వెతక్కపోయినా పర్వాలేదు, మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, మీ వంతు సాయం అందించండి. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మీ పేరు 10 కాలాలు నిలబడుతుంది. అమ్మ ఎన్నిసార్లు తలుచుకుందో మా ఎమ్మెల్యే వచ్చాక నాకు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది. గత ఎమ్మెల్యే సాయం చేశారు, వాళ్ళు జేబులో నుంచి పెట్టుకున్నారు, ఎందుకు ప్రభుత్వము వీటన్నింటిని పట్టించుకోదు అంటూ కూడా అమ్మాయి కన్నీటి పర్యంతమైంది లైవ్ చేస్తున్న దాంట్లో. కసిగా ఆడే 5 మెడలు సాధించుకొని వచ్చింది, బట్ ఎక్కడ మనకు ప్రోత్సాహం లేదు. మొన్న ఈ విషయంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇమ్మీడియట్గా ఆ ఏషియన్ గేమ్స్లో పాల్గొన్న ప్రతి ఒక్క అథ్లెట్ని మన రాష్ట్రాలు తరపించిన ఎవరున్నా వాళ్ళందరినీ పిలిపించారు, అభినందించారు. ఖచ్చితంగా మీ అందరికి మేము సపోర్ట్గా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు. అది కరువైపోతుంది. కులాలు ఏంటండి ప్రతి ఒక్క విషయంలో? నువ్వు మైనార్టీ అయితే ఒకలా చూస్తాము, ఎస్సీ ఎస్టీ అయితే ఒకలా చూస్తాము, ఓసీ బీసీలు అయితే పట్టించుకోము. ఈ కులాలు ఏంటి ప్రతిభను చూడాలి. కానీ వాళ్ళ అమ్మాయి విషయంలో అయితే మైనార్టీ కాదు కదమ్మా, మైనార్టీ అయి ఉంటే మాకు కొంచెం చెప్పుకోవడానికి బాగుండేది, నువ్వు ఓసీ కదా, ఓసీ పిల్లకి ఏం సాయం చేస్తాము అనేసారంటే అది ఏం ఆలోచన సీరియస్గా? దేనికి కులాలను ఆపాదించాలి, దేనికి మనం దాన్ని కులమానం చేసుకోవడం ఆ మాత్రం లెక్కలు లేకుండా ఒక రాష్ట్రానికి సంబంధించి మెడల్ తీసుకొస్తుంది ఆ పిల్ల. అది మన రాష్ట్రం పేరు మీద నిలబడి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి బాక్సింగ్కి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ప్రతిభా తెక్కడిపల్లి అనేసి ఉంటుంది అంతే తప్పితే ఎస్సీ కేటగిరీలో ప్రతిభా తెక్కడిపల్లికి వచ్చింది, ఓసీ కేటగిరీలో వచ్చింది అనేది ఉండదు కదా. తెలంగాణ రాష్ట్ర మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ అనేది పడుతుంది అంతే. అది ఎందుకు ఇది కౌంట్ చేయట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇప్పటికే 3 రస్తాలతో మనం సంతోషపడుతున్నాం అని అంటే రేపు నిజంగా నా పట్టిక మొత్తం నిండిపోతే ఎవరు ఆగరేమో భూమి మీద సీరియస్గానే. కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి ఈ విషయానికి సంబంధించి మార్పు రావాల్సిందే. ఇలాంటి ప్రతిభ కల వాళ్ళను వెతకండి. అట్లీస్ట్ మనం అక్కడ దాకా పంపించగలిగితే తర్వాత దైవాధీనం, మనం చేసే ప్రయత్నం ముందుకు పంపించడం. వాళ్ళు చేసే కష్టం వాళ్ళు చేస్తారు. వాళ్ళు అదే చెప్పాను, ఇప్పుడు అమ్మాయి బోగట్కి సంబంధించి చెప్తున్నాము. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసింది, తన చేతిలో లేని విషయం. 100 గ్రాముల అమ్మాయి భవిష్యత్తును తలకిందులు చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తారా? అది అక్కడ దాకా తీసుకెళ్లడము, అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చుతో కూడుకునేది. దానికి మీరు ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు ఏం చేసి చూపిస్తారు అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ప్రతి రాష్ట్రాల్లో చాలా ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అది వెతికే ఓపిక మీకు ఉండాలి. కానీ అన్ని విభాగాల్లో నుంచి కూడా ఇప్పుడు చాలా మంది క్రీడాకారులు తయారయ్యారు. దయచేసి వెతకండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.